జింగ్మిన్ లైట్ ఆఫ్ చేసి నిద్రపోయాడు. కానీ అనుకోకుండా అయ్యో మనిషి మంచం కింద నుండి బయటికి వచ్చాడు. అతను మత్తుమందు తీసి జింగ్మిన్ నోటిని కప్పాడు. ఈ వ్యక్తి 1 సంవత్సరం పాటు జింగ్మిన్ ఇంట్లో దాక్కున్నాడు. అతను ప్రతి రాత్రి ఆమెను నిద్రపోయేలా చేశాడు. మరియు ఆమె మేల్కొనే ముందు అతను నిశ్శబ్దంగా మళ్లీ వెళ్లిపోయాడు. కానీ ఈ రోజు వరకు జింగ్మిన్‌కు తెలియదు. తాళం కవర్‌పై ఉన్న మురికి గుర్తును చూసి ఆమె కంగారు పడింది. అందుకే కొత్త పాస్వర్డ్‌ని మార్చారు. ఫలితంగా ఆ రాత్రి ఆమె పాస్వర్డ్‌ను ఎవరో నొక్కడం వినిపించింది. జింగ్మిన్ భయంతో ఆమె నోరు మూసుకుంది. శబ్దం అదృశ్యమైన తర్వాత ఆమె తలుపు తెరిచింది. కారిడార్‌లో ఎవరూ లేరు, కానీ సిగరెట్ ఉంది, కానీ తలుపు ముందు. ఆమె వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. అయితే అది కేవలం సిగరెట్ మాత్రమేనని పోలీసులు తెలిపారు. మరియు దర్యాప్తు కోసం కేసు నమోదు చేయలేకపోయింది. నిస్సహాయంగా జింగ్మిన్ వదులుకోవలసి వచ్చింది. అమ్మో! పోలీసులు వెళ్లిన తర్వాత ఒక్కసారిగా ఇంట్లో కరెంటు పోయింది. జింగ్మిన్ భయాందోళనలో ఉన్నప్పుడు వేగంగా తలుపు తట్టిన శబ్దం వచ్చింది. మరియు వచ్చిన వ్యక్తి జింగ్మిన్ నాయకుడు. తాను జింగ్మిన్ వాలెట్‌ని తీసుకుని డెలివరీ చేశానని ఆ వ్యక్తి చెప్పాడు. మార్గం ద్వారా అంతేకాదు, అతను దయతో పవర్ స్విచ్ రిపేర్ చేయడంలో కూడా సహాయం చేశాడు. అప్పుడు అతను మరుగుదొడ్డి వినియోగించుకోవాలన్నారు. మనిషికి తెలిసిన మార్గాన్ని చూసి జింగ్మిన్‌కి కొన్ని సందేహాలు వచ్చాయి.